వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నరసింహులపేట మండలం గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరించి గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఫుట్బాల్ ఓటు వేసి గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు. గ్రామ ప్రజలకు కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ, అందరికీ ఆదర్శంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. గ్రామంలో ఈ నెల 14న నిర్వహించే ఎన్నికల్లో ప్రజాభిమానంతో ఇంటింటికి తిరుగుతూ ఫుట్బాల్ పై ఓటు వేసి గెలిపించండి. ప్రతి ఇంటి గడపకు ప్రతి సంక్షేమ పథకం ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సహకారంతో అందేటట్లు సహకరిస్తారని రమేష్ అన్నారు. గ్రామ సంక్షేమం కోసం పెద్దల సహకారంతో ముందడుగు వేస్తూ అందరినీ ఆదరిస్తూ ప్రతి సమస్యను తెలుసుకుని వాటిని నెరవేర్చే వరకు పనిచేస్తానని, గ్రామ ఓటర్లను ఆకర్షిస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించిన తర్వాత మన గ్రామంలో మళ్లీ ఇందిరమ్మ ఇల్లు తెప్పిస్తానని మండల పార్టీ అధ్యక్షులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ జైపాల్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ, మండల యూత్ అధ్యక్షులు శ్రీకాంత్, డోర్నకల్ యూత్ ప్రధాన కార్యదర్శి రేఖ, అనిల్, కాసి యాకయ్య, సర్పంచ్ అభ్యర్థి యాకయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిన పార్టీలో ఉన్నందుకు నన్ను గుర్తించి సర్పంచ్ అభ్యర్థిగా అందరూ నిర్ణయించి నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ పాదాభివందనం. మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ప్రతి విషయంలో మీ అందరికీ అందుబాటులో ఉండి మీకు అన్నిటికీ తోడు నీడగా ఉండి మీ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని మీ అందరి సమస్యల్లో వేడుకుంటున్నాను. గ్రామాధ్యక్షుడు పర్వల రామకృష్ణ గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ వైఎస్ఆర్ రామరెడ్డి గారికి, ఎండోన్మెంట్ చైర్మన్ జయపాల్ రెడ్డి గారికి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ గారికి, సమన్వయ కమిటీ చైర్మన్ మండల సమన్వయ కమిటీ చైర్మన్ అలవాల శ్రీమన్నకు, తర్వాత యూత్ కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు కార్యకర్తలు యొక్క కృషి ఫలించే విధంగా రేపు జరగబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికల మీద గ్రామ ప్రజల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ఈ యొక్క ఫండ్లు కూడా రిలీజ్ చేయక కేవలం దాచుకున్నానికే కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది. కొంతమంది లీడర్లు పబ్బం కట్టుకోవడానికే, బడా నాయకత్వం పబ్బం కట్టుకోవడానికే వాళ్ళు సొమ్ము చేసుకోవాల్సి వచ్చింది. కానీ గెలిచినటువంటి 2023లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వరకు 2 సంవత్సరాల కాలం వ్యవధి అయినప్పటికీ ఈరోజు మరి 1,70,00,000 రూపాయలు పెట్టి సీసీ రోడ్లు, తర్వాత 11 లక్షల రూపాయలు పెట్టి సైడ్ డ్రైన్లు, 75 ఇండ్లు ఇవ్వటం జరిగింది. 6 హామీలలో భాగంగా 1 హామీ మినహాయిస్తే 5 హామీలు ఇవ్వటం జరిగింది. ప్రజలు స్వేచ్ఛగా ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా, ఎలాంటి లంచగొండితనం లేకుండా సన్న బియ్యం, ఉచిత కరెంటు, ఉచిత బస్సు, మహిళలకు సన్న బియ్యం బోనస్లు స్వేచ్ఛగా అనుభవిస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి దర్పణం పట్టే విధంగా నిన్న జరిగినటువంటి మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 85% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. రేపు రెండో విడతలో కూడా 90% to 100% కాంగ్రెస్ పార్టీ విజయకేతనం మోగిస్తుంది. అందులో భాగంగా ఈరోజు మరి రేపు జరగబోయేటటువంటి ఈ నరసింహులపేట గ్రామ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా మా యొక్క వార్డు నెంబర్లను 12 మంది వార్డు నెంబర్లను మరి సర్పంచ్ అభ్యర్థి పెదమామల యాకయ్య గారి యొక్క ఫుట్బాల్ గుర్తుకు మీ అమూల్యమైనటువంటి ఓటును వేసించి మరి మొట్టమొదటిసారిగా 73 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ వచ్చినటువంటి ఈ దళిత బిడ్డను గ్రామ సచివాలయానికి తీసుకుపోయి మరి అక్కడ కూర్చోబెట్టి ఆ గ్రామ సచివాలయం ద్వారా వార్డు నెంబర్ల సహకారం ద్వారా అతను ఈ మంచి పరిపాలన అందిస్తాననేటటువంటి ఆశాభావం కార్యకర్తల నుంచి తీసుకుంటూ మరి ఎలాంటి పక్షపాతం లేకుండా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరినీ మమేకం చేస్తూ పేదరికానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ వారు ముంగడి పోవచ్చినటువంటి సమయం ఆసన్నమైంది. మరి ఈ పరిస్థితులలో భాగంగా మొన్న 2 రోజుల క్రితం మన డోర్నకల్ శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ మీటింగ్ వచ్చినటువంటి విషయం తెలిసిందే. ఆ మీటింగ్లో భాగంగా మరి తెల్లారి కౌంటర్ ఫైల్గా రెడ్డి నాయకు ప్రచారానికి రావాల్సిన సందర్భం ఉండే, కానీ ఏవి హామీలు ఇవ్వలేము. ఎందుకంటే గవర్నమెంట్ అక్కడ లేదు కాబట్టి, మన హామీలు ఇచ్చినా కూడా అవి నెరవేరేవు కాబట్టి ఇటువంటి ఏమీ ఇవ్వలేమని
వాళ్ళ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకునే పోవడం ఆ టీఆర్ఎస్ పార్టీకి ఒక చిగ్గుచేటుగా ఈ సభా వేదిక ద్వారా నేను భావిస్తున్నాను. అదేవిధంగా మరి కొన్ని రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆ రకరకాల వ్యాఖ్యానాలు అనేటివి కరెక్ట్ కావు. టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికి కూడా మళ్ళీ మీ కాంగ్రెస్లకి వచ్చేది అనేటటువంటి వ్యాఖ్యలను ఇప్పటికైనా విరమించుకోండి. అది పద్ధతి కాదు. ఎలక్షన్ చేసేటటువంటి పద్ధతి కాదు, అసలే కాదు. పక్కింట్లో ఆవు దుడ్డింతే మన దొడ్లో కట్టేసుకోవడం అనేది సాంప్రదాయబద్ధం కాదు. సిద్ధాంతపరంగా కులాలకు మతాలకు అతీతంగా సెక్యులర్ పార్టీగా పేరొందినటువంటి కాంగ్రెస్ పార్టీలో నికాస్ అయినటువంటి 20 సంవత్సరాలు జెండా మోసినటువంటి కార్యకర్తకి మాత్రం ఇచ్చాను తప్ప ఎటువంటి ప్రలోభాలకు ఎటువంటి దానికో మేము మా కార్యకర్తల సమిష్టి నిర్ణయంతో మాత్రమే పెదమ లేక అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ముంగడి తీసుకుపోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి గెలిచిన తర్వాత ఏం చేస్తారనేటటువంటి విషయం కూడా ప్రజలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఆవశ్యకత ఉందని చెప్తూ, అందులో భాగంగా రేపు రానున్నటువంటి 5 ఏళ్ల కాల పరిమితిలో 2 కోట్ల ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా 2 కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 1 కోటి రూపాయలతోటి సైడ్ డ్రైన్ నిర్మాణం జరుగుతుంది. సీతకు హామీ ఇవ్వడం జరిగింది. సిఆర్ఆర్ నిధుల ద్వారా 37 లక్షల రూపాయలు ఆల్రెడీ ఎస్సీ కాలనీలో సైడ్ డ్రైన్ల టెండర్లు పిలవడం జరిగింది. ఆల్రెడీ ఎర్నాక్ భిక్షం కాంట్రాక్టర్ గారికి వచ్చింది. అవి రేపు సంక్రాంతిలోపు త్వరితగతిన పూర్తి చేస్తాననేటటువంటి విషయాన్ని ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తూ, ఎస్డీఎఫ్ నిధుల ద్వారా 2.5 కిలోమీటర్ వరకు పాత ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు సెంట్రల్ లైటింగ్ విధానాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాల భాగంగా సిఆర్ఆర్ నిధుల నుండి 2 కిలోమీటర్ల సిఆర్ఆర్ నుండి 2 కిలోమీటర్ల వరకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి యాదంకుంట క్రాస్ రోడ్ వరకు కూడా నిన్నగాక మొన్ననే ప్రొసీడింగ్ రావడం జరిగింది. దాన్ని కూడా రేపు మాపో టెండర్లో పిలవడం జరుగుతుంది. అదేవిధంగా 75 ఇండ్లు ఇచ్చినటువంటి మాట వాస్తవం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.